ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎండాకాలం ఎండల కంటే పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉంది. పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఓ పక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, మరోవైపు ఒంటరిగా అధికార వైసీపీ బరిలో నిలిచాయి. ఇరు వర్గాల ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవడానికి రణరంగంలో కాలు దువ్వుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఢీ అంటే ఢీ అనేలా పోటీ పడుతూ ప్రచార బరిలో దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి సినీ గ్లామర్ కూడా తోడైంది. హైపర్ ఆది, హీరోయిన్ నమిత వంటి తారలు ప్రతిపక్ష కూటమికి మద్దతుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100321212 నెంబర్ పై సంప్రదించండి. ఈ తరుణంలో యాంకర్, సినీ నటి, వైసీపీ నాయకురాలు శ్యామల సంచలన కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఎంతమంది పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచి ప్రచారం చేసినా పిఠాపురంలో వంగ గీత మాత్రం ఓడిపోలేరని వైసీపీ నాయకురాలు శ్యామల ధీమా వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ లో ఓటమి భయం కనిపిస్తోందని, నిజంగా ఆయనకు అంత పవర్ ఉంటే ప్రచారానికి హైపర్ ఆది లాంటి వాళ్లను తన ప్రచారంలో ఎందుకు ఉపయోగించుకుంటున్నారని ప్రశ్నించింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ ప్రజలందరికీ తెలుసని, పవన్ కు మద్దతుగా ఎంతమంది వచ్చి ప్రచారం నిర్వహించిన వైసీపీ గీత గెలుపు ఖాయమని అన్నారు. వంగ గీత రాజకీయ ప్రస్థానం చూస్తే అందరికీ అర్థమవుతుందని, ఆమె ఏ స్థాయి నుండి ఏ స్థాయికి పెరిగారు అర్థమవుతోందని అన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని, ఓటమి భయంతోనే ప్రచారంలో సినీ తారలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ కూటమిగా బరిలో దిగుతారని అందరూ భావిస్తుంటే వారి కూటమి మేనిఫెస్టో రిలీజ్ సమయంలోనే కుప్పకూలిందని, మేనిఫెస్టోలో నరేంద్ర మోదీ ఫోటో లేదని, బీజేపీ కూడా మేనిఫెస్టోలో మాకు సంబంధం లేదని తేల్చి చెప్పడమే వారి ఓటమికి అని కామెంట్ చేశారు. వైసీపీ జనాల కోసమే పనిచేస్తుందని, అందుకే ఎలాంటి పార్టీలతో పొత్తులు, లొసుగులు అవసరం లేదని అన్నారు. తమ పాలనలో ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశామని, ఆ నమ్మకమే ఈ ఎన్నికల్లో గెలుపునిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల పార్టీ కుట్ర వల్ల ఈ రోజు వృద్ధులు మండు టెండల్లో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, వారిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.